धरती को नमन करने। मैं नमन करने आया हूं छत्रपति शिवाजी महाराज की उस धरती को जिसने मुझे अधिकारों के लिए लड़ना सिखाया। मैं आभार व्यक्त करने आया हूं उस धरती का जिसने मुझे स्वराज का अर्थ समझाया। मैं नमन करने आया हूं बाबा साहेब अंबेडकर की कर्मभूमि को, राजमाता जिजाबाई के संस्कारों से सींची गई इस धरती को। मैं पिछले 10 सालों में एनडीए के साथ रहा हूं क्योंकि मैं बीजेपी और शिवसेना से, वो भी बाला साहेब ठाकरे जी की शिवसेना के विचारों पे चलने वाला व्यक्ति हूं। शिवसेना और जनसेना दोनों ही सनातन की, शिवसेना और जनसेना दोनों ही सनातन की रक्षा के लिए समर्पित सेनाएं हैं। मुझे बाला साहेब जी से मिलने का सौभाग्य नहीं मिला, पर मुझे अन्याय के खिलाफ लड़ने और डटी रहने की प्रेरणा उन्हें से मिली है। इसलिए मैं इस मंच से उनको, बाला साहेब ठाकरे जी को मैं नमन करना चाहता हूं, जिनसे मुझे जनसेना के 7 मूलभूत सिद्धांतों में, जनसेना के 7 मूलभूत सिद्धांतों में से एक सिद्धांत प्रांतीय हित के ध्यान में रखते हुए राष्ट्रहित की भावना, ప్రాంతీయవాదాన్ని విస్మరించిన జాతీయవాదం, ఇది శివసేన అధినాయకుడు హిందూ హృదయ సామ్రాట్ बाला साहेब ठाकरे गांधी నేర్చుకున్నాను। बाला साहेब ठाकरे जी से मैंने सीखा निडर होकर अपनी बात रखना, बेबाक रहना, अपने सिद्धांतों पे अडिग रहना बिना किसी राजलोभ के। ఇది మీకోసం తెలుగులో చెప్తాను। నేను కేవలం ఓట్లు వేయమని అడగడానికి రాలేదు। ఎందరో మహనీయులు పుట్టిన ఈ మహారాష్ట్ర నేలపై నాకున్న గౌరవాన్ని తెలుపడానికి వచ్చాను। ఛత్రపతి శివాజీ పుట్టిన నేల, మన హక్కుల కోసం పోరాడటం నేర్పిన నేల, అలాంటి నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను। స్వరాజ్యం అనే పదానికి అర్థం తెలిపిన గొప్ప నేలపై నాకున్న గౌరవాన్ని తెలియజేయడానికి వచ్చాను। బాబాసాహెబ్ అంబేద్కర్ కు కర్మభూమిగా నిలిచిన ఈ గొప్ప నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను। రాజమాత జిజాబాయి నేర్పిన విలువలతో నిండిన ఈ గొప్ప నేలకు మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చాను। నాకు బాలాసాహెబ్ ఠాకరే గారిని ఆయన జీవించి ఉండగా నాకు కలిసే అవకాశం రాలేదు, కానీ అన్యాయాలను అక్రమాలను ఎదిరించడంలో ఆయన నాకు బలమైన స్ఫూర్తి। సనాతన ధర్మాన్ని ఏమాత్రం భయపడకుండా పరిరక్షించడంలో బాలాసాహెబ్ ఠాకరే గారు నాకు స్ఫూర్తి। జనసేన 7 సిద్ధాంతాల్లో ఒకటైన ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అనే సిద్ధాంతానికి బాలాసాహెబ్ ఠాకరే గారే స్ఫూర్తి। అలాంటి బాలాసాహెబ్ ఠాకరే గారికి నా వందనాలు। ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం, బాలాసాహెబ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండడం, అధికారంతో సంబంధం లేకుండా మన సిద్ధాంతాలకు బలంగా కట్టుబడి ఉండటం బాలాసాహెబ్ ఠాకరే గారి నుంచి నేర్చుకున్నాం। मैं पिछले दशक में जब मुड़कर देखता हूं तो मुझे दिखाई देता है
आर्टिकल 370 के बाद का कश्मीर, राम मंदिर से शोभायमान अयोध्या, विश्व पटल पर चमकता हमारा तिरंगा, भारत के हर कोने को जोड़ते हाईवेज, हर गांव में पहुंची सड़क, एनडीए सरकार के 25 करोड़ भारतीयों को गरीबी से उबारा है। एनडीए सरकार ने इन 10 वर्षों में 4 करोड़ किसानों को फसल बीमा योजना का लाभ दिया। एनडीए सरकार ने लगभग 12 करोड़ का लाभ दिया प्रधानमंत्री किसान योजना में। कुल 30 करोड़ के मुद्रा योजना का लाभ दिया हमारी बहनों को। पिछले 10 सालों में हमारे हाईवे मैन ऑफ इंडिया श्री नितिन गडकरी जी ने इस देश को 11,000 किलोमीटर के नेशनल हाईवे दिए हैं। महाराष्ट्र को 701 कम लंबा समृद्धि महामार्ग भी मिला जो नागपुर से लेकर ठाणे को जोड़ता है और महाराष्ट्र के नवनिर्माण में जोड़ी गई एक और उपलब्धि है। ऐसे न जाने कितने कार्य किए गए हैं और किए जा रहे हैं, जो महाराष्ट्र को 2038 तक $1 ट्रिलियन की आर्थिक व्यवस्था बनाएंगे और महाराष्ट्र भारत को $5 ट्रिलियन के साथ विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने में महत्वपूर्ण योगदान देगा। గడిచిన 10 సంవత్సరాలు ఒక్కసారి గమనిస్తే ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్ కనిపిస్తుంది, దివ్య రామ మందిరంతో అలంకరించబడిన అయోధ్య కనిపిస్తుంది, ప్రపంచ పటంపై రెపరెపలాడుతున్న తిరంగా కనిపిస్తుంది, దేశం నలుమూలలను కలిపే రహదారులు కనిపిస్తున్నాయి, పల్లె పల్లెకు విస్తరించిన రోడ్లు కనిపిస్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల భారతీయులను పేదరికం నుండి విముక్తి చేసింది, 4 కోట్ల రైతులకు పంట బీమా అందించింది, పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. అలాగే ముద్రా యోజన ద్వారా దాదాపు 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూతనిచ్చింది. గత 10 ఏళ్లలో హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు మన దేశానికి దాదాపు 11,000 కిలోమీటర్ల రహదారులు అందించారు. మహారాష్ట్రలోనే నాగ్పూర్ నుండి తానే వరకు 701 కిలోమీటర్ల సమృద్ధి మహామార్గం నిర్మించారు. ఇది మహారాష్ట్ర నవనిర్మాణంలో కీలక ఘట్టం. 2028 లోపు మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ఇంకెన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భారతదేశాన్ని 5 లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించబోతుంది. ఇలాంటి తరుణంలో మన డేగ్లూర్ నియోజకవర్గ అభివృద్ధి చాలా కీలకం. हम बेंगलुरु के विकास की बात करें तो बेंगलुरु के विकास के लिए भी अनगिनत कार्य एनडीए सरकार द्वारा किए गए, जैसे सरकारी विश्राम गृह बेंगलुरु का निर्माण, बेंगलुरु और बिलोली पुलिस थानों का निर्माण, बेंगलुरु कोर्ट का निर्माण, बिलोली कोर्ट का निर्माण, कार्य है हेमंतनाथी मंदिर का कार्य भी पूरा हो चुका है। बिलोली से कुंडलवाड़ी रोड भी बनकर तैयार है और हर घर जल योजना के कार्य भी 50% पूरा हो चुका है। ये जो सतत विकास कल कार्य एनडीए की सरकार में हुआ है और हो रहा है, यह इसी गति से होता रहे
इसके लिए हम क्या कर सकते हैं? हम उस सरकार को चुन सकते हैं जिसने महाराष्ट्र को 1 ट्रिलियन की अर्थव्यवस्था बनने का सपना देखा है। वो एनडीए सरकार है। इस सपने को पूरा करने के लिए हमें साथ चाहिए बेंगलुरु की युवा शक्ति का, बेंगलुरु की बहनों का, बेंगलुरु की माताओं का। బెంగళూరు నియోజకవర్గంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ విశ్రాంతి గృహం, బెంగళూరు బిలోలి పోలీస్ స్టేషన్ నిర్మాణం, బెంగళూరు కోర్టు నిర్మాణం, బిలోలి కోర్టు నిర్మాణం, హేమంత్ పంతి ఆలయ నిర్మాణం, కుందల్వాడి నుండి బిలోలి రోడ్డు మార్గం కూడా నిర్మాణం పూర్తయింది. అలాగే హర్ ఘర్ జల్ యోజన పథకం కింద 50% పనులు పూర్తయ్యాయి. బెంగళూరు నియోజకవర్గంలో ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగాలంటే మనం ఏం చేయాలి? మహారాష్ట్రను 1,00,000